ముంబై సినీ నటి జత్వాని వైసీపీ నేత విద్యాసాగర్ ను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుందని సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ కేసు ఏపీ పోలీస్ వ్యవస్థకు ఓ హెచ్చరిక లాంటిదన్నారు. జత్వానీని తీసుకొచ్చి కేసు కట్టి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన పోలీసు ఉన్నత అధికారులందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. వాళ్ళందరికీ ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. అయితే దాంట్లో ఏలెట్టి కాలెట్టి ఏలెట్టి చూశారో వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు ఇదే పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబును నమ్ముకుని, వాళ్ళ ఎమ్మెల్యేలను నమ్ముకుని, మంత్రులను నమ్ముకుని తప్పుడు పనులు చేస్తున్నటువంటి, దొంగ కేసులు కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులందరిలారా చెవులారా వినండి. విజయవాడలో జరిగినటువంటి కాదంబరి జత్మలాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుందనేది కూడా చూసుకోండి ఒకసారి. ఎవరెవరైతే జత్మలాని కేసులో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి కేసులు కట్టించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన డీజీపీ, మాజీ కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీలని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందుంది ముసలి